హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు లిటిల్ ఏంజల్స్. ఈరోజు మేము ట్యాంక్ బండ్కి వెళ్ళామండి. ఈరోజు మా మరిది బర్త్డే ఉండే ట్యాంక్ బండ్ దగ్గర లేక్ న్యూ ఫ్రంట్ పార్క్ చూడడానికి వెళ్ళామండి. వ్యూ చూసేసేయండి, నైట్ ఎంత బాగుందో కదా. ఇదేమో మార్నింగ్, ఇప్పుడు మళ్ళీ నైట్ వస్తుంది. నైట్ చూడండి ఎంత బాగుందో కదా. వ్యూ చాలా బాగుంది, కానీ నడిచేది పిల్లలకైతే చాలా బాగుంటుంది. మేమైతే కార్ అటు పార్క్ చేసేసి ఇక్కడ నించున్నాము సైడ్లో, వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా ఆయన రాలే. మా మరిది వాళ్ళ వైఫ్ అండి సుమన. మా పాప చూడండి ఎలా నడుస్తుందో. అప్పటికి ఐస్ క్రీమ్ అని అడుగుతుంది. మా మరిది ఎత్తుకొని ఐస్ క్రీమ్ ఇప్పించాడు. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి మా పాపకైతే. ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి కొద్ది దూరం నడిస్తే మనకి ఆ పార్క్ వచ్చేస్తుందండి. ఇక్కడ దారిలో అన్నీ మాకు తినడానికి అన్నీ ఉన్నాయి. చాలా పిల్లలకైతే మంచి ఎంజాయ్ చేయవచ్చు అండి. ఇది ఈవినింగ్ పూట రావాలి. ఇక్కడ చూడండి బఠానీ మేము చిన్నప్పుడు తినేవాళ్ళము. మా పెద్ద పాప చూడండి ముంగట నడుస్తుంది. అందరం పై వాక్లో వెళ్తున్నామండి. ఇక్కడ మా పెద్ద పాప ఏమో మోమోస్ ఇప్పిమన్నది. మోమోస్ వద్దులే అని చెప్పేసి స్వీట్ కార్న్ ఇప్పించిన. స్వీట్ కార్న్ అయితే చాలా మోమోస్ టైం పడుతుంది అని చెప్పేసి స్వీట్ కార్న్ ఇప్పిస్తే స్వీట్ కార్న్ ఇంకా టైం తీసుకుందండి. చాలా టైం పట్టింది. మేము టికెట్ తీసుకొని మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. సరేలే ఎలా చేస్తారని చూపిస్తున్నాను. అది చూడండి, ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు పోజ్ ఇస్తుంది మా పాప వీడియోకి. బాగుంటుంది కదా అండి. ఇది నాకైతే ఇష్టము. స్వీట్ కార్న్ అయితే నేను తీసుకోలేదు. ఈ మక్కబుట్ట బాగా కాల్చి నిమ్మకాయ సాల్ట్ వేసి రుద్దుతారు కదా అండి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్ నాకు చాలా ఇష్టం. నాకు మా పాప ఇవ్వలేదు తినడానికి. మా పాపనే తినేసింది మొత్తము, తీసుకొని తింటుంది. అంతలోపు మా సుమన మా స్మైలీకి హెయిర్ బ్యాండ్ అది ఇప్పించిందండి. చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్. ఎంత క్యూట్గా ఉంది కదా పెట్టుకుంటే. బాగుంది కదా అండి. ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి. ఈ బెలూన్స్ అయితే బాగా నచ్చాయి నాకు. ఈ బెలూన్స్ ఇప్పిమని అడిగింది. ఇప్పించిన ప్రతిసారి నేను ఇంట్లోకి తెస్తే పగిలిపోతుంది. ఆ లైట్స్ ఎక్కడైనా అతికిస్తే 1-2 డేస్లలో వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇప్పించలేదు మా పాప పిల్లలకి. చూడండి ఎంత రష్ ఉందో. అప్పటికి మా ఆయన మా మరిది వచ్చేసాడు. మా మరిది బర్త్డే. మా హస్బెండ్ చూడండి, మా పాప ఏదో అడుగుతుంది వాళ్ళ డాడీని. హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నది వీడియోకి. హాయ్ చెప్పేసి నేను 2 వీడియోస్ తీసానండి. ఇది లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ ఐస్ క్రీమ్ తింటా అంటే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు మా హస్బెండ్. ఐస్ క్రీమ్ తిన్నాక నడుద్దాంలే, మొత్తం డ్రెస్ మీద పడుతుంది, డ్రెస్ ఖరాబ్ అవుతుందని. మా పాప వినలేదు, ఆయన నడుస్తుంది. సర్లే నడుద్దాంలే అని. బై వాక్ అయితే చాలా బాగుంది. సమ్మర్లో ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఫుల్ గ్రీనరీ అయితే ఉంది. పిల్లలకైతే ఫుల్ టైంపాస్ అండి. పెద్దలకు కూడా చాలా బాగుంటుంది. వర్క్లో ఉండి ఎప్పుడు ఇలా ప్లేస్కి వస్తే కొంచెం ఫ్రీగా ఈ మైండ్ రిలాక్స్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మా పెద్ద పాపకు కూడా నచ్చింది. కానీ ఎక్కువ నడవాలి. మా పెద్ద పాప ఎక్కువ నడవలేదు, నడవాలా అని అంటుంది. ఆమెకి ఇది నచ్చదు మా పెద్ద పాపకి. ఎందుకంటే ఎక్కువ నడవాలి కదా. ఆమెకు నడిచేది ఎక్కువ నడిచేది ఉంటే ఆమెకి ఎక్కువ నచ్చదు. మా చిన్న పాప అయితే ఎంత దూరమైనా నడుస్తూ ఉంటా. చూడండి ఎలా నడుస్తుంది, మంచిగా ఆడుకుంటుంది కూడా. చిన్నపిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. మా పెద్ద పాప కానీ మా చిన్న పాప చాలా ఎంజాయ్ చేసింది. ఆ కలర్, ఆ లైటింగ్స్, అక్కడ వ్యూ మొత్తము. అక్కడ వాటర్ చూసి వాటర్ అని మస్తు ఎగిరింది. అయితే వాటర్ చూసి మా పాప అడిగింది వాటర్లో వెళ్దామా అని చెప్పేసి. సరేలే తర్వాత వెళ్దాం బోటింగ్ అని చెప్పేసి మా పాపని ఊరుకోపెట్టేసాము. సరే ఇదంతా వెళ్ళి చూడినాక మనం ఇక్కడ గేమ్స్ ఉంటాయి ఆడుకొని అంతా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పుడు వాటర్లోకి వెళ్దామని చెప్తే ఖామోష్ అయిపోయింది.
ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ అన్నీ బాగా తీసేసుకున్నాము. మా పాపను ఫొటోస్ క్యూట్గా ఉందని హెయిర్ బ్యాండ్ ఫొటోస్ కూడా బాగా దింపాము ఇక్కడ. మేము మా పాప పిక్స్ కూడా చాలా తీసుకున్నాము. చాలా బాగుందండి. కలర్ అయితే చాలా బాగుంది. ఆ ఎల్లోకి ఇట్లా లైట్స్ సైడ్కి పెట్టడం ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. చాలా బాగుంది. ఇది లేక్ న్యూ ఫ్రంట్ పార్క్ చాలా బాగా కట్టించారు. ఇది కూడా మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి. వాళ్ళ డాడీతోనే ఆడుకుంటూ నడుస్తుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. అదేంటి ఇదేంటి అని వాళ్ళ డాడీ బుర్ర తినేసింది. చూడండి ఎలా చూస్తుందో. తర్వాత ఇక్కడ నించోబెట్టి ఫోటో తీస్తాను వాళ్ళ డాడీ అడిగితే లేదు లేదు నేను దిగను అని నడుస్తా అని చెప్పేసి మళ్ళీ నడుస్తుంది. వాళ్ళ అక్కను చూసారు. మాకు నడవడం అంటే ఇష్టం ఉండదు ఎక్కువగా, కానీ బాగుందండి. చాలా బాగుంది వ్యూ అయితే. నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. నైట్ టైంలో చూడండి. ఇది చాలా బాగుంటుంది. ట్యాంక్ బండ్ ఏదైనా సరే నైట్ టైంలో చూడాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. పార్క్ నుంచి మొత్తం బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చినాక మాకు ఇక్కడ రితిక వాళ్ళ చెల్లెలు కనిపించింది. వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అనుకుంటా, నేను బైక్ మీద వెళ్తున్నారు. చూసి మా హనీ మా అత్తమ్మలు అయితే సెలబ్రిటీని చూసినంత ఫీల్ అయిపోయారు. ఫస్ట్ టైం చూసారు కదా, అందుకనే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది. మా అత్తమ్మలు కూడా ఫస్ట్ టైం లేక్ న్యూ ఫ్రంట్ పార్క్ చూసారండి. చాలా బాగుంది. వాళ్ళకు కూడా నైట్ వాళ్ళకి వాకింగ్ లాగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి. చాలా ఇక్కడ దుర్గామాత అప్పుడే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దుర్గామాత ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నిమజ్జనం కూడా జరుగుతుంది ట్యాంక్ బండ్లో. మేము చాలా నిమజ్జనం చూసామండి. దుర్గామాత చాలా బాగున్నాయి. అందరూ వైట్ కలర్, క్రీమ్ కలర్, రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని డ్యాన్స్ వేసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ దుర్గామాతని నిమజ్జనం చేస్తున్నారు. నైట్ బైక్ మీద కూడా రావచ్చు. ఇది కూడా చాలా బాగుందండి కేసీఆర్ది.
అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయము. చాలా బాగుంది ఇది కూడా. చూడండి లైటింగ్తో ఎంత బాగుందో. అమరవీరుల స్వత్వం ఎంత బాగా కట్టించారు కదా కేసీఆర్. అసలు కేసీఆర్ ఐడియాకి చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇది ఎక్కడ మన దగ్గర లేదు. ఎంత బాగుంది అసలు ఇది. కేసీఆర్ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు మనది. మనం కూడా డెవలప్ కావాలి, అప్డేట్ కావాలి. చాలా బాగుంది. ఎటువైపు చూసినా మనకి అదొక దీపంలా కనిపించాలని చెప్పి ఎలా కట్టించారు చూడు. ఆ థాట్ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి మేము హోటల్కి వెళ్ళాము. మధ్య మాకు బర్త్డే పార్టీ ఇచ్చారు. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్తున్నాం. ఇక్కడ హోటల్కి వెళ్ళి అక్కడ ఓపెన్గా ఉంది. ఓపెన్ ఇట్లా ట్యాంక్ బండ్ ఇట్లా వాటర్ లాగా మొత్తం కనిపిస్తుంది. అక్కడ ట్యాంక్ బండ్ వెళ్ళి తిందాం అనుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది బాగా. చూడండి చూపిస్తాను చూడండి. ఇక్కడ అంతా స్మెల్ వస్తుంది. బోటింగ్ పోదాం అన్నాం. మా పాప అదే చూస్తుంది. నన్ను బోటింగ్ తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చారు ఏందని చూస్తుంది. అక్కడికి వెళ్ళి చూసాం కానీ అంత కూర్చొని తినలేము దాన్ని. అక్కడ కూర్చొని అంత స్మెల్ అంత బాగుండలేదని చెప్పేసి పక్కన వచ్చి కూర్చున్నాము. మా పాప అయితే ఫొటోస్కి అయితే బాగా ఇస్తుందని పోజులు అయితే బాగా ఇస్తుంది. హోటల్ అంటే ఇది మొత్తం బాగుంది. ఇక్కడ హోటల్ వాటర్ పక్కకి హోటల్ ఎంత బాగుంది. కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఫుడ్ అయితే దీంట్లో అంత బాగాలేదండి. ఫుడ్ మేము టేస్ట్ చేసి చూసాం కదా, అంత బాగాలేదు ఫుడ్ దీంట్లో. ఈ చికెన్ లాలీపాప్ ఒకటి మా పిల్లలకైతే బాగా నచ్చింది. చికెన్ లాలీపాప్ బాగుంది. ప్రాన్స్ మంచూరియా లాంటిది ఇచ్చారు, అది బాగుంది. ఇంకా బిర్యానీ, మటన్ బిర్యానీ క్వాంటిటీ తక్కువ ఉంది. టేస్ట్ అంత యావరేజ్, అంత బాగాలేదు. ఈ ప్రాన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ఆ ప్రాన్స్ చికెన్ లాలీపాపే తినండి, ట్రై చేయండి. ఇంకా మిగతాది అయితే అంత బాగాలేదు. మా పాప చికెన్ లాలీపాప్ ఇంకా తింటా ఉంది.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్